అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు ఇండియా ఫుడ్ కిచెన్. ఆంధ్ర మాతగా పిలువబడే ఈ గోంగూరతో ఒక పుల్లటి కమ్మటి పులిహార రెసిపీ ఈరోజు మనం ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఈ వీడియోలో పక్కా కొలతలతో డీటెయిల్డ్గా ప్రాసెస్ అంతా మీకు వివరిస్తాను. అలాగే వీడియో ఎండింగ్లో ఒక 2-3 టిప్స్ మీకోసం ఉంచుతా అండి. మీరు కంప్లీట్గా వీడియో అంతా చూడండి. ఇప్పుడు దానికి మొట్టమొదటిగా ఆవాలు ధనియాలు వేసుకున్న ఒక కారం తయారు చేసుకోవాలండి. 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1/4 టేబుల్ స్పూన్ మెంతులు, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 4 నుంచి 5 ఎండుమిరపకాయలు. అవి దోరగా వేగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని దాంట్లో కొద్దిగా ఇంగువ కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు వీటన్నిటిని ఒక మిక్సీ జార్లో తీసుకొని చల్లారిన తరువాత మాత్రమే దీన్ని మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు ప్రాసెస్లో 2వ స్టెప్ ఏంటంటే గోంగూరని వాడ్చుకోవడం. ఇందాక మీరు యూజ్ చేసిన ప్యాన్లోనే 2-3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని గోంగూరని వేసుకోండి. తర్వాత మీకు రుచికి తగినంత ఉప్పు మరియు పసుపు వేసుకొని గోంగూరని బాగా వాడ్చుకోండి. వాడ్చుకున్న గోంగూరని చల్లారబెట్టుకొని తర్వాత మీకు రుచికి తగినంత చింతపండు కూడా యాడ్ చేసుకొని దాన్ని మిక్సీ జార్లో మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు ఈ గోంగూర పులిహార విధానంలో 3వ స్టెప్ అండి. చాలా మంది ఏం చేస్తారంటే పల్లీలు వేసుకుంటే జీడిపప్పు వేసుకోరు, జీడిపప్పు వేసుకుంటే పల్లీలు వేసుకోరు. కానీ పులిహార పోపులో 2 వేసుకుంటే చాలా అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పబోయే ఈ పులిహార పోపు రెసిపీ మీరు వేరే పులిహారలకు కూడా వాడుకోవచ్చు. నిమ్మకాయ పులిహారకి కానీ లేకపోతే చింతపండు పులిహారకి కానీ చాలా అంటే చాలా బాగుంటుంది. సో దీనికోసం జీడిపప్పు, పల్లీలు సమపాళ్లలో వేసుకోండి. అవి కొద్దిగా వేగిన తర్వాత శనగపప్పు, మినప్పప్పు, ఎండుమిరపకాయలు, జీలకర్ర, ఆవాలు మరియు పచ్చిమిరపకాయల్ని సన్నగా చీల్చి వేసుకోండి. ఇవన్నీ బాగా వేగిన తర్వాత ఒక గుప్పెడు కరేపాకు దీంట్లో వేసి దించే ముందు 1 టేబుల్ స్పూన్ ఇంగువ వేసుకొని ఇందాక మీరు గ్రైండ్ చేసి పెట్టుకున్న గోంగూరని కూడా దీంట్లో యాడ్ చేసుకోండి. మీరు ఎక్కువసేపు దీన్ని వాడ్చాల్సిన అవసరం లేదు, లేకపోతే ఉడకబెట్టాల్సిన అవసరమూ లేదు. ఎందుకంటే ఈ గోంగూర ఆల్రెడీ మనం ఆయిల్లో వాడ్చుకున్నాం కాబట్టి. ఇప్పుడు ఈ పులిహార రెసిపీలో 4వ స్టెప్ అన్నాన్ని వండుకోవడం. దీంట్లోనే మీకు ఒక టిప్ ఉంది. పులిహార కోసం వండుకునే అన్నంలో మీరు ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకున్నారనుకోండి, పొడి పొడిగా వస్తుంది. ఇంకొక టిప్ ఏంటంటే చాలా మంది పులిహార అన్నంలోనే కొద్దిగా పసుపు వేసి వండేస్తూ ఉంటారు. కానీ అది అంత మంచి రుచిని తీసుకురాదండి. మీకు పసుపు తిన్న ఫీలింగ్ వస్తుంది. అందుకని మీరు పోపులోనే మీరు కావాల్సినంత పసుపు లేకపోతే గోంగూరలోనే కావాల్సినంత పసుపు వేసుకున్నారనుకోండి, నూనెకి అది మగ్గి చాలా బాగుంటుంది. మీరు నెక్స్ట్ టైం పులిహార ట్రై చేసినప్పుడు ఇలా కూడా ట్రై చేయండి. అంతే అండి. ఇప్పుడు మీరు పొడి పొడిగా వండుకున్న అన్నంలో మీరు ఇందాక తయారు చేసి పెట్టుకున్న ఆవాలు ధనియాల కారం మరియు గోంగూర పేస్ట్ యాడ్ చేసుకున్న ఇంగువ పోపు, ఈ రెండింటిని కలుపుకున్నారనుకోండి, అద్భుతంగా ఉండే గోంగూర పులిహార రెడీ. దీన్ని వెంటనే తినేకండోయ్. ఒక 15 నిమిషాల నుంచి 30 నిమిషాలు పక్కనుంచండి. గోంగూర పులుపు ప్రతి మెతుకులోకి వెళ్ళాలి. ఆ తర్వాత దీన్ని టేస్ట్ చేయండి, చాలా బాగుంటుంది. ఈ రెసిపీని మీరు కూడా తప్పనిసరిగా ట్రై చేయండి. ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే ఛానల్ ని కూడా సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.